ఓం పూర్ణమదః పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. వీక్షకులకు నమస్కారం. ఏంటి మంత్రం చెప్పాను అనుకున్నారా? ఇది పూర్ణం మంత్రం అంటే శూన్యము అంటే సున్నా. సున్నాకి కలిపిన, తీసివేసిన, హెచ్చరించిన, భాగించిన వచ్చేది సున్నానే. అంతా శూన్యమే ఉన్నది. కానీ ఒక విషయం, అందరికీ సున్నా అంటే నచ్చదు, అంత ఏమీ లేదు అనుకుంటాం. కానీ ఆ సున్నాని ఒకటికి యువతలేస్తే ఉండదు, కానీ ఒకటి పక్కన సున్నాలు ఎన్ని వేస్తే అంతగా విలువ పెరుగుతుంది. 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు అలా అలా పెరిగిపోతుంది సున్నాకి. ఇప్పుడు ఈ సున్నా గురించి ఎందుకంటే, మాకు మా అమ్మకి చాలా సార్లు పార్టీలు, ఫంక్షన్లు వస్తే గొడవలు అవుతుంటాయి. ఎందుకంటే ఏదైనా గిఫ్ట్ కవర్ పెడతాం కదా, అందులో జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ పెట్టి మనకు తగ్గట్టు, ఫంక్షన్కి తగ్గట్టు 1000 నోట, 1000, 2000, 10,000, 5,000 అలా పెడతాం డబ్బులు. అయితే మా అమ్మ అంటది 1116 పెట్టాల్సింది అంటది. 1000 రూపాయలు దొరుకుతాయి, 500 కాయట్లు, 10 రూపాయలు కూడా దొరకతలేదు. ఇప్పుడు కాయిన్స్ కూడా వచ్చినాయి. 5 రూపాయలు, 1 రూపాయి దొరకడం అంటే కష్టం అయ్యేది. ఇదివరకు 5 రూపాయల కాయిన్స్ లేవు కాబట్టి 6 ఒకట్లు కానీ 3 2 కానీ దొరకాలి. అంత చిల్లర ఉండేది కాదు. ఉండకపోతే ఉన్నప్పుడు పెట్టేస్తాం, గొడవ ఉండదు. లేనప్పుడు నాకు తెలియదు, అక్కడ 116 ఉండాల్సిందే, 16 ఉండాల్సిందే అంటే గొడవ చేస్తే 16 అయితే ఏంటి, లేకపోతే ఏంటి, 100 అయితే ఏంటి, ఇవ్వాలనుకున్నాం కదా అని నేను 0, 100, 1000, 2000 అలాగే ఇచ్చేస్తాను. అక్కడ అమ్మకి నాకు గొడవ అవుద్ది. ఆవిడ కోసం నేను కష్టపడి అక్కడ ఇక్కడ అంతా వెతికి, పర్సులన్నీ వెతికి, పక్కన వాళ్ళని, ఎదురింటి వాళ్ళందరినీ అడిగి 16 రూపాయలు తెస్తాను. కానీ ఇప్పుడు అన్నీ ఆన్లైన్ డబ్బులు కదా, 16 రూపాయలు కూడా దొరకకపోతే సరే 1 రూపాయి అయినా, 1000 నోట్ ఒక్కటైనా సున్నాతో నేను ఇవ్వను అంటది. సరే నోట్ ఒక్కటికి 16 లేదు, 20 రూపాయలు ఉన్నాయి, 2 10లు పెడితే అప్పుడు 20 వచ్చినాయి అంటది. రూపాయి కావాలంటది. ఇక్కడితో గొడవ. అసలు ఈ 116 గొడవ ఎందుకు వచ్చిందని చెప్పి గతం గురించి కొన్ని వీడియోలు చూశాను, అలాగే చదివాను అన్నమాట. రాజాస్థానాలు, సంస్థానాలు ఉండేవి కాబట్టి జమీందారీ వాళ్ళు పంతుల్ని ఇంట్లో పూజకి ఉంటాయి కదా, పెళ్ళిళ్ళు, పేరంటాలు, గృహప్రవేశాలు, బర్త్డేలు ఉన్నప్పుడు పూజా పునస్కారానికి పంతులు గారిని ఆహ్వానిస్తారు. వాళ్ళు ఎక్కడో దూరం నుంచి, వాళ్ళ బ్రాహ్మణ వాడల నుంచో, లేకపోతే వేరే ఊరు నుంచో, జిల్లా నుంచో బండి కట్టుకునో, బస్సు ఎక్కో, రైలు ఎక్కో ఎలాగో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి పూజ అంత అయినాక 100 రూపాయలు దక్షిణ పెడతారు. ఈ 100 రూపాయలు దక్షిణ పెడితే మా పంతులు గారికి 100 రూపాయలు వస్తే ఒక 4 రోజులు ఇల్లు గడిచిపోద్ది. కానీ ఈయన రావడానికి, ఆటోలకి, వీటికైన ఖర్చు, ఆ ఇంటికి వెళ్ళడానికి అయ్యే ఖర్చులు అన్నీ పోగా ఇంటికి వెళ్ళేటప్పటికి 80 రూపాయలు ఉంటాయి. ఆ 80 రూపాయలతో మరి ఆయనకి ఇంకొక వారం రోజులకి 20 రూపాయలు తక్కువైపోయి ఉంటాయి ఆ రోజుల్లో. ఈ విషయం మొదట జమీందారులకి తెలియలే. తర్వాత ఆ పంతులు రావడానికి అంతగా ఇష్టపడతలేదు, ఏంటి అని తెలుసుకుంటే రాను పోను రావడానికి వెళ్ళడానికి అణాలు ఉండేవి ఆ రోజుల్లో. 16 అణాలు ఖర్చు అవుతున్నాయి. వీళ్ళ ఇంటికి ఇక్కడికి వచ్చి వెళ్ళినందుకు 16 అణాలు ఖర్చు అవుతున్నాయి. వాళ్ళకి వచ్చే 100 సరిపోవటం లేదని తెలుసుకుని 100 రూపాయలు కాకుండా విడిగా రాను పోను ఛార్జీల కింద వాళ్ళు 16 అణాలు ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో అణాలు, అర్ధణాలు ఉండేవి కాబట్టి అవి ఇచ్చేవాళ్ళు. తర్వాత అలాగే అలవాటు అయిపోయి 116 అణాలు వెళ్ళిపోయినాయి, రూపాయలు వచ్చినాయి. రూపాయలు అయ్యాయని 16 రూపాయలు ఇవ్వాలి కాబట్టి 16 రూపాయలు, 100 116, అలాగే 1000 116, 10,000 116, 1,00,000 116, 116 అనేది ఇవ్వడం రివాజుగా మారిపోయిందనమాట, పద్ధతిగా. అదే పట్టుకుని ఇప్పటికీ చిల్లర దొరకనప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ వచ్చినాక రూపాయలు 10, 5 రూపాయలు, 10 రూపాయలు దొరకని కాలంలో అలాగే 116 ఇవ్వాలి అనుకుంటూ కూర్చుంటుంటే మూర్ఖత్వం అవుతుంది. అంటే ఎవరికైనా దక్షిణ కింద 100 రూపాయలు సున్నా వచ్చేటట్టు పూర్ణంతో ఉన్న 100, 1000, 10,000 పెట్టచ్చు. 116 పెట్టాలనేమి రూల్ లేదు. కాకపోతే రాను పోను ఛార్జీలు కానీ 16 రూపాయలు యాడ్ చేసి 116లో రివాజ్ కింద వచ్చింది కాబట్టి అంతా అలవాటు పడ్డాం. అయితే మీకు 100 అన్నంతో సున్నాతో ఇవ్వడం ఇష్టం లేదు అనుకునేవాళ్ళు రూపాయి పెట్టిన కవర్లు కూడా వస్తున్నాయి,
ఆ రూపాయి దొరకదు కాబట్టి ఆ రూపాయి పెట్టిన కవర్లు రూ. 15 రూ. 20 పెట్టి కొనుక్కొని అందులో పెట్టి ఇవ్వండి. అంతకన్నా చేసేదేమీ లేదు. లేదు అంటే సున్నాతో వచ్చేటట్టే, పూర్ణంతో వచ్చేటట్టే, పూర్ణ సంఖ్యతోనే మీకు కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.